వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క. హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమ క్వారీపై చర్యలు తీసుకోండి బీజేపీ నాయకుడు తులసి. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ శివార్లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పల్టీ కొట్టిన బైక్, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మృతుడు వీరహారం గ్రామానికి చెందిన తాళ శ్రీనివాస్, 45 సంవత్సరాలుగా గుర్తింపు. ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలలో పలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే అధికారులు నిర్లక్ష్యం వీడుతారో, నిండు ప్రాణాలను బలి తీసుకుంటారో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. మంగళవారం పర్ఖల పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలైన దామర చెరువు, మత్తడి కాల్వ, మాధారం బంధం రోడ్డు కల్వట్టు, ఆంధ్ర బ్యాంక్ వద్ద గల డ్రైనేజీ, భూపల్పల్లి రోడ్డు కల్వట్టు, పద్మశాలివాడ, పోచమ్మగుడి డ్రైనేజ్ పనులను అధికారులతో కలిసి పర్ఖల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. దామర చెరువు, మత్తడి కాల్వ, నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. చెరువు కట్ట, పటి వేస్టకు చేపట్టాల్సిన పనులను అంచనాలతో సహా రూపొందించాలని అన్నారు. అనంతరం ఆంధ్ర బ్యాంక్ వద్ద గల డ్రైనేజ్ నాలాలపై వెలిసిన అక్రమ నిర్మాణాల తొలగింపులను వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. పర్ఖల పట్టణం వరద ముంపు నుండి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక రూపొందించాలని అన్నారు. కర్నూలు జిల్లా ఐపీఎస్ బిందు మాధవ్ ఉత్తర్వుల మేరకు అధోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి జె శివనారాయణ స్వామి పర్యవేక్షణలో అధోని 1 టౌన్ సిఐ తేజమూర్తి మరియు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మరియు వారి సిబ్బందితో కలిసి అధోని కర్ణాటక మద్యం అక్రమ రవాణాను అరికట్టు నిమిత్తం ఈ రోజు అనగా 16వ తారీఖు జూలై 2024వ తేదీ అధోని టౌన్ నుండి ఎస్వీకి పోయే దారిలో బాలకొలన్ వద్ద ఉదయం 10 గంటలకు వాల్మీకి నగర్కు చెందిన బోయ నాగరాజు మరియు బోయగిరికి చెందిన బోయ శివ కర్ణాటక రాష్ట్రంలోని నగర హలి గ్రామంలోని వైన్ షాప్లో 9 లిక్కర్ బాక్సులను కనుక్కొని వారి యొక్క హీరో కంపెనీకి చెందిన మోటార్ సైకిల్ పైన ఏపీ 21 CC 846 పై పెట్టుకుని తరలిస్తుండగా అధోని టౌన్ నుండి ఎస్వీకి పోయే మార్గం మధ్యలో బాలకొలన్ వద్ద ముద్దాయిలిద్దరిని ఉదయం 11 గంటల 45 నిమిషాలకు అరెస్ట్ చేసి అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆ వెహికల్ను అలాగే 9 లిక్కర్ బాక్సులను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ తెలపడం జరిగింది. కొంత కర్ణాటక మధ్య కొంచెం తీసుకుంటూ వాటిని అన్నింటిలో ఫోన్ చేసి ఆదరణలో చుట్టుపక్కల అమ్మాలని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. నా పేరు శ్రీనివాస్ డిఎస్పీ ఆదరణ. తెలంగాణ నయగారగా పేరొందిన ములుగు జిల్లా వాల్చేడు మండలంలోని బోగోత జలపాతం జనసంద్రమైంది. కొండలోంచి జాలువారుతున్న జలం స్వప్తసారాలు పలికిస్తుంటే ప్రకృతి ప్రేమికులు పులకరించిపోయారు. హోయల్పోతూ పరుగులు తీస్తుంటే సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ప్రకృతి రమణీయతను ఇమిడించుకున్న ఈ జలపాతం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అయితే వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో పర్యాటకులు నీటిలో దిగకూడదని అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
శ్రీశైలం పాతాళగంగ వద్ద వెలిసిన చంద్రలింగానికి చుట్టుకున్న నాగుంపాము ఇది చాలా అరుదైన చిత్రము. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పర్యటించిన మంత్రి సీతక్క ప్రసిప్రాయం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే సంకల్పంతో మొక్కలు నాటుదాం, చెట్లను కాపాడదాం, చెట్టు మానవ మనుగడకు తొలిమెట్టు. అందుకే అంగన్వాడీ కేంద్రాలలో అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాం. 2-3 రోజుల్లో చీవో ఇస్తామన్న సీతక్క అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. గుడ్ 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 మంచిగా పెట్టు. దూరం ఉందన్న ఏమంటుంది మేడం పాపం బట్టి గారు కూడా నేను చేయాలని ఇస్తామని అన్నారు. చేయండి అని చెప్పి అదే కదా టైం అంత లోపల కూర్చోండి అమ్మా మాట్లాడతారు. మేడం సైడ్ చదువుకోండి, రోజు బడికి రావాలి. అంగన్వాడికి వస్తారా? రోజు అంగన్వాడికి రావాలి. థ్యాంక్ యూ మేడం అనండి గట్టిగా. గీసి తయారు చేసి పుస్తక రూపంలో మరి అందించడం జరుగుతుంది. ఇది ఒక కొత్త మంచి ఒరవడిని కూడా మనం ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ ఒక దేవాలయం లాగా తయారు చేస్తున్నాం. ఒక గుడి లాగా, ఒక మంచి పిల్లలకు ఒక మ్యూజియం లాగా. ఇక్కడ రాగానే రకరకాల బొమ్మలు కనబడతాయి. అదే విధంగా ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలని మరి ఎప్పటికప్పుడు మేము అధికారులను సూచిస్తా ఉన్నాము. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క చిన్నారి కూడా ఇవాళ మీ భవిష్యత్తు మాదైతే, మా భవిష్యత్తు మీరైతే, మీ భవిష్యత్తు మరి చెట్లు ఉండాలి. కాబట్టి మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే రకంగా మై ప్లాంట్ మై ఫ్యూచర్ ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతోటి మీ ఇళ్ల ముందట ఖచ్చితంగా చెట్లు పెట్టిపియాలి. పిల్లలు మన భవిష్యత్తు. మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా వాతావరణం బాగుండాలి. మరి వర్షాలు పడాలి, అదే విధంగా నీడ ఉండాలి. ఇక్కడ మనం సిటీలలో మొత్తం ఎటు చూసినా కాంక్రీట్ వాటే ఉంటది, పచ్చదనం ఉండదు. కాబట్టి మన హెల్త్ బాగుండాలన్నా కూడా చెట్ల పెంపకం మీద కూడా దృష్టి పెట్టాలి. కాబట్టి చిన్నారులకు నేర్పించాలి, ఇది నా చెట్టు, ఇది నా భవిష్యత్తు, ఇది నా మొక్క, ఇది నా భవిష్యత్తు అనే విధంగా మరి చెట్లను కూడా కాపాడుకునే దానికి పిల్లలతో పాటు చెట్లను కూడా ప్రతి చోట వెళ్ళడం అదొక పండగ వాతావరణం. తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకొని కార్పొరేట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్ అని, నర్సరీ నుంచే అక్కడ పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు. గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లలకు వ్యాయామము, మరి మైండ్ కూడా మెదడుకు మేత, వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో, అమ్మతో ఉండే టైం తక్కువ, టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ లో. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును
చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి 7 రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి, వృత్తికి ధర్మం, విలువ, ఒక మానవత్వం. మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కాదు కదా అనే చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి. సో ఇవి రెండు కూడా మనకు 2 బాధ్యతలు. కన్నందుకు వాళ్ళ బాధ్యత, డ్యూటీ చేస్తున్నందుకు అమ్మలో ఆయన చూసుకోవాలి, అమ్మతనాన్ని టీచర్లు, అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట, అంగన్వాడీ బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది, కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. ₹1,00,000 ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. కొంత ఇప్పుడు ఏంటంటే రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మీరు అందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వాచేడు మండలం 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బోగోత జలపాతం ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో బోగోత జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేయడానికి నీటిలోకి దిగకూడదని స్నానాలకు అనుమతిని నిలిపివేసిన ఫారెస్ట్ అధికారులు. రాష్ట్రంలో సీనియర్ సంపాదకులకు 10,000 తగ్గకుండా గౌరవ వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పారపు సాంబశివనాయుడు కోరారు. సోమవారం విజయవాడ అరుణోదయ ప్రాంగణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే గత ఎన్నికల్లో సీనియర్ సంపాదకులకు గౌరవ వేతనం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని తెలిపారు. యాక్టివ్గా ఉండేవాళ్ళు. పంజాబ్ జలియన్వాలా బాగ్లో శాంతియాత్ర చేశాము. తర్వాత అమృత్సర్ దేవాలయంలో వాళ్ళు సిక్కులు ఒక 3 days మమ్మల్ని గెస్ట్లుగా చూశారు, బాగా చూశారు. అట్లాగే తర్వాత అక్కడ వైష్ణవి దేవాలయానికి కూడా వెళ్ళాము. బాగా ప్రతి సంవత్సరం ఉండేది. అయితే ఏమవుతుందంటే మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు ఉన్నప్పుడు వాళ్ళు నెంబర్ కోసం వాడుకునేవాళ్ళు. నేను నా మొదటి నుంచి నా కోరిక గ్రామీణ స్థాయి విలేకరే కనీసం 5 నుంచి 10,000 ఆందోళన ఇవ్వండి. నా కోరిక అది. రిపోర్టర్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. నా కోరిక రిపోర్టర్గా ఒక 5,000 మినిమమ్. ఎందుకంటే ఫీడ్బ్యాక్ మిగతా ఒక 5,000 10,000 యాడ్స్ మీద సంపాదించుకున్నా. ఒక 5,000 ప్రతి రిపోర్టర్, ఎగ్జిబిషన్ రిపోర్టర్ ఒక 5,000 ఇస్తే ఒక 5,000 10,000 అడుగుతున్నా, కనీసం 5,000 అని అన్నాను. అప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు అడిగితే ఆయన ఇదే డైరెక్ట్గా ఆయన ఏమన్నారు, ఇప్పుడు ఇస్తాము సాక్షి వాళ్ళ కూడా నిల్చున్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి చూపించుకోవాలా వాళ్ళమే ఉన్నారు తెలుగుదేశం. సరే అయిపోయింది, చూసుకొని చేస్తామని వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నాకు సదర్ రామకృష్ణారెడ్డి గారికి వ్యక్తిగత పరిచయం. ఆయన ఉదయంలో ఉన్నప్పుడు సభ్యులు నేను స్వామి రిపోర్ట్ ఆ పరిచయం మీద నా స్కూటర్ మీద తిరిగే వాళ్ళు అయినా బాగా కోరుకుంటేవాళ్ళు. ఆయన దగ్గర చాలామంది మనవాళ్ళు కూడా వచ్చారు, వెళ్ళాము, 100 మంది కూడా వెళ్ళాము. ఆయన్ని ఆందోళన పెడితే ఒక రోజు పక్కకి తీసుకెళ్ళన్నాడు. జగన్ గారితో చెప్పించుకున్నాను మూలంగా ఇప్పుడు ఈనాడు జ్యోతి అందరూ వస్తారు కదా, ఆందోళన అంటే వాళ్ళందరికీ ఇచ్చిన చూపించుకోవాలా అన్నాడు. ఇంకేదైనా చెప్పన్నాడు. ఇది బాగానే ఉంది, నేను ప్రపోజల్ పెడతాను అన్నాడు. ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ ముందు కూడా కలిస్తే ఫస్ట్ జర్నలిస్టులు మీదే పెడతాను, మన గవర్నమెంట్ వస్తే సంపాదకులకి ఆందోళన చూపిస్తాను అన్నాడు. సో ఈ కమిట్మెంట్ సరే గవర్నమెంట్ వెళ్ళిపోయింది. మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా కమిట్మెంట్ ఇచ్చాడు. ఆయన అంటే వైఆ మీడియా, ఆయన పత్రికలు వెళ్ళబట్టి మనం అంటే ప్లాన్ అయింది. సో కాబట్టి ఆందోళన పడదాము, అది 80% సక్సెస్ అవుతుంది. దానికి కూడా మనమే రిక్వెస్ట్ కాదు, మనం పని చేసాం. అక్కడ 5 విజయానికి పని చేసాం. ఈ పేపర్ చేసాం. ఆ 2 పేపర్లు ఆయనకి ఇచ్చి మాట్లాడదాం. కరెక్ట్గా 6 months టైం. ఆయన సంపాదన ఇంటి వస్తుంది అలా చేయడం. ఆయన గోయింగ్ టు అంగర్ స్ట్రైక్. మనలో కలిసి వచ్చే వాళ్ళతో మీరందరూ కూడా చేయవసరం. పాసిబిలిటీ ఉండి చేయండి, లేదంటే నేను కూర్చుంటా. పోయినసారి కూడా ఏదో సమస్య మీద ఈయన మా ప్రజలు 3 కూర్చున్నాం. మీరందరూ కూడా రోడ్ల మీద రండి, నిరసన ధర్నాలు తెలియజేయండి. తప్పనిసరిగా ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్లు మనకి హెల్ప్ చేస్తారు. అది
సీఎం టేబుల్ మీదకి వెళ్ళద్దు, ఆయన స్పందిస్తారు. కాకపోతే పాజిటివ్గా వెళ్దాం 6 months. అదృష్టశాత్తు సమాచార శాఖ మంత్రి కూడా మా లోకల్ ఎమ్మెల్యే చేసిన ఆయన మనదాకా వచ్చాడు. ఆయన కూడా తెలుసు మా సమస్యలు. ఆయన కూడా చాలా మంచివాడు. రివ్యూలో ఫస్ట్ టైం వెళ్ళిన ఎమ్మెల్యే కంటే 20 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 6 సెంట్లు ఇచ్చారు. అది వాళ్ళ దాదాపు 45 లక్షల ప్రాపర్టీస్ అయినా విలేకరులందరికీ మంచి మనిషి మనం కలిసి ఆయన అభినందనలు తెలియజేశాము. అట్లాగే మా జిల్లా మంత్రి గారు కూడా నరేంద్ర కూడా చాలా ముఖ్యం, ఆయన కూడా కలిసాము. మంత్రులు చాలామంది పాజిటివ్గానే ఉన్నారు. వీళ్ళందరికన్నా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కనుక మనల్ని బృందా తీసుకుంటే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. ఒక ఊరినే సమస్యలు తొందరలాగా అన్నీ ఒకేసారి ఆయన భుజం ఎదుర్కొన్నా ఫస్ట్ ఆన్లోడింగ్ అడుగుతున్నాం. ఆన్లోడింగ్ నేను రెడీ చేశాను, ఒకే ఒక డిమాండ్ ఆన్లోడింగ్ మీరు ప్రకటించారా తెలియదు. నెక్స్ట్ ఫేజ్లో మనం ఎడ్యుకేషన్ కంపెనీలో ఇవ్వాలి. పీరియాడికల్ చిన్నపత్రికలు అంటే అసలు పేపర్ నడుపున్న వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ కంపెనీలో ఉన్నారు. ఇది కేవలం సాక్షి పేపర్ నమ్మిన వాళ్ళే ఉన్నారు. అది కాదు, ప్రతి జిల్లాలో కూడా మన పత్రికల నుంచి పీరియాడికల్స్ నుంచి లోకల్ పేపర్స్ నుంచి ఒకరు ఉండాలి. యాక్చువల్గా దాని మీద కూడా మనం నిరాహార చేసాం. 3 రోజులు చేస్తే కమిట్మెంట్ ఇచ్చారు. జియో అమెండ్మెంట్ కోసం రాశారు, పాత కమిషనర్ గారు రాశారు. ఈలోపు ఎలక్షన్ వచ్చింది, ఏమైనా తెలియదు. సుప్రీం గారితో కూడా మాట్లాడదాము. ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఫేజ్లో ఆన్లోడ్, సెకండ్ ఫేజ్ ఎడ్యుకేషన్ కమిటీలో మెంబర్స్. జనవరి నాటికి మన ఎడ్యుకేషన్ కమిటీలో నెక్స్ట్ వచ్చే జనవరి కమిటీలో మనం ఉండాలి. చిన్నపత్రికల నుంచి ఒకటే వాళ్ళు పాజిటివ్గా చేస్తే ఓకే, చేయకపోతే మన మార్గం మనకు ఉంది. అందరు స్ట్రైక్ వెళ్తాం. మీరు అందరూ కూడా ఎక్కడికక్కడ అన్ని ప్రతి జిల్లాలో కూడా మీరు ముందుకు వెళ్ళి తప్పనిసరిగా సక్సెస్ అవుతాము. ఇంతమంది జగన్ అంటే మొండి అంటారు. మరి ఆయనే దిగొచ్చి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, మనకి యాడ్లు ఇచ్చాడు. మరి మొన్న పోయినసారి ఏం గారు కమిషనర్ గారు మీరు 40 మంది నుంచి ఎప్పుడు చిన్నపత్రిక ఇవ్వలేదా బాబు, మీ మూలంగా 400 మందికి ఇచ్చారు. 400 మందికి ఇచ్చారు. 2023 జనవరిలో కూడా ఇచ్చాడు. 300 పేపర్లు ఇచ్చాడు, డబ్బులు కూడా వేసాడు. 2024 ఇది మాత్రం అమౌంట్ రాలేదు, వేస్తామన్నారు కానీ అలా వల్ల కాలేదు. డబ్బులు అటు ఈ ఉచితాలకు కర్నూలు రేంజ్ పరిధిలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ సర్కిల్ సిఐఓ విజయభాస్కర్, మచ్చుమరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆర్ జయశేఖర్లను కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముచ్చుమరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక అదృశ్యం కేసులో విధుల పట్ల అలసత్వం వహించి క్రమశిక్షణ ఉల్లంఘించడంతో నందికొట్కూరు రూరల్ సర్కిల్ సిఐ మచ్చుమరి ఎస్ఐపై కర్నూలు రేంజ్ డీఐజీ చర్యలు తీసుకున్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు నగరంలోని 19వ వార్డు సోమిశెట్టి నగర్ దగ్గర ఉన్న పబ్లిక్ కొలాయి దగ్గర దట్టంగా పెరిగిన కంప చెట్లను సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో శ్రమదానం చేసి తొలగించారు. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, సిపిఎం పార్టీ వార్డు కార్యదర్శి బి రాధాకృష్ణ మాట్లాడుతూ పేదల కొరకు వేసినటువంటి పబ్లిక్ కొలాయి చుట్టూ కంప చెట్లు పెరిగి దట్టంగా ఉండటం వలన త్రాగునీరు పట్టుకోవడానికి వచ్చే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా మున్సిపల్ అధికారులు ఈ కంప చెట్లను తొలగించాలని ఆలోచించకపోవడం చాలా అన్యాయం అన్నారు. ప్రజలు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా వారు కంప చెట్లను తొలగించలేదని సిపిఎం నాయకులకు తెలియజేయడం వలన సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీటి కొలాయి చుట్టూ ఉన్నటువంటి కంప చెట్లను శ్రమదానం ద్వారా తొలగించామని అన్నారు. నేను ఒక 15 నిమిషాలు అంతే మస్తుగా ఎంత క్లీన్గా ఆయన కనుక కొంచెం కావాలనుగా కొంచెం చేయగలిగాడా ఈరోజు ఏమవుతుంది తగ్గదా ఇంటికాడికి రా పనిగా ఇంటికాడికి రా
మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెల్లుబెల్లి చెరువులో 15 అడుగుల కొండ చిల్వ లభ్యం. చేపల వలలో చిక్కిన కొండ చిల్వ 2 గుట్టల మధ్య చెరువు ఉండటంతో వరదకు కొట్టుకొస్తున్న కొండ చిల్వలు. ఇటీవల కాలంలో వరుసగా ఇది 3వ కొండ చిల్వలు వలలకు చిక్కడం. దట్టమైన అడవి ప్రాంతంలో వదిలేసిన అటవీ శాఖ సిబ్బంది సార్ పట్టుకొచ్చిన రైతు వాళ్ళు అందరూ ఉన్నారు 10-15 మంది మట్టి తమ్ముడు లేవు ఏది పక్కలేవు నాన్నగారు ముఖ్యమంత్రి కట్టి సాయంత్రం ముఖ్యం ఉన్నాం కాబట్టి మనం దాని తలకాయ ఏమైనా తీసుకున్నాం తలకాయని గట్టి పట్టుకున్నాం అంటే అదే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంప్లి సతీష్, జిల్లా కో కన్వీనర్ ఇండివెల్లి రవీందర్, సుంఖేనేపల్లి లక్ష్మయ్య, దాసరి రామస్వామి, సందీప్ పెద్దవెల్లి, మండల కన్వీనర్ నారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను మరింత శిక్షణనిచ్చి వారిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులకు ఇంతకుముందే చెప్పినట్టు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఉన్నారో కొంకటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రేకుంట ప్రవీణ్ గారు, తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయరమణరావు గారు, డీసీపీ చేతన మేడం గారితో పాటు అనేక మంది మా జాతీయ రాష్ట్ర అధ్యక్షులు వరుణ్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారితో పాటు అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. దీంట్లో ఏదైతే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా మా కార్యకర్తలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీ ఉదయం 9:30 పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులను ప్రారంభమవుతున్నాయి. ప్రారంభకులుగా గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు గారు హాజరవుతున్నారు. అదేవిధంగా అతిథులుగా ఇప్పుడు చెప్పిన వాళ్ళు అవుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శిక్షణ తరగతులకు ఎవరైతే బహుజన సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేటు గౌరవనీయులు పెద్దలు కదిరకృష్ణ గారు శిక్షణా తరగతులను సంబంధించిన ప్రత్యేక ఆకర్షణగా కదిరకృష్ణ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారితో పాటు అనేక మంది భక్తులు కూడా ఈ శిక్షణ తరగతి వస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలోని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు, అదేవిధంగా అంబేద్కర్ అభిమానులు, అదేవిధంగా ఇతరత్ర దళిత సంఘాల నాయకులు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు 9:30 కార్యక్రమం మొదలవుతుంది. అందరూ కూడా హాజరు కావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాలు, 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మేము ఇక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వేదికపై ఉన్నటువంటి వివిధ సంఘాలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి
వీరందరూ కూడా పేరు పైన కృతజ్ఞతలు చెబుతూ జై భీమ్ జై భారత్. పాత్రికేయులకు వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్లో మరి మా రాష్ట్ర జిల్లా మండల అనే కార్యకర్తలు నాయకులు దీనికి అటెండ్ అయినాం. 21 తారీఖు ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 21/7 ఆర్కే గార్డెన్ ఏదైతే మన కుమనారం రోడ్లో ఉన్నటువంటి గార్డెన్లో శిక్షణ తరగతులు దాదాపు 200 మందితోటి సురక్షితమైనటువంటి కార్యకర్తలతో మేము చేయబోతున్నాం. ఎందుకు అంటే శిక్షణ తరగతులు ఎందుకంటే రాళ్లను సైతం రత్నాలకు తీర్చేటువంటి ఒక స్లోగన్ తోటి మా లోపల ఉన్నటువంటి కార్యకర్తలను యువకులను అంబేద్కర్ యువజన సంఘ నాయకులను తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మేము తలపెట్టబోతున్నాము. అది చరిత్రాత్మకమైంది. పెద్దపల్లి పట్టణంలో ఇదివరకు సంఘాల తరఫున మేము చేయలేదు కాబట్టి ఇది చరిత్రాత్మకమైన ఉద్దేశంగా అంబేద్కర్ మహనీయుని ఆలోచన విధానంలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప మరి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఏదైతే అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి దీనికి ఎమ్మెల్యే గారు మరి శిక్షణ తరగతుల ప్రారంభకులుగా ఉంటారు. మరి డీసీపీ చేతన గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేయడం జరుగుతుంది. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా 4 వ్యక్తులు కూడా వస్తారు. మరి పోతే మా దాంట్లో కూడా కళా బృందం అన్నిట్లో కూడా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి పొద్దున భోజన వసతి కూడా కల్పించబడ్డది. మరి అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి. వచ్చి ఈ శిక్షణ తరగతులు విజయవంతం చేసి మీరు కూడా సురక్షితం కావాలనే ఉద్దేశంగా మేము ఒక బలోపేతంగా చేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. జై భీమ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.